మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి కొర్రెముల రెవెన్యూ పరిధి ఏకశిలానగర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి. సర్వే నెంబర్లు 739 నుంచి 749 వరకు ఉన్న వెంచర్లో ప్లాట్లకు అడ్డంగా అన్ఆథరైజ్డ్ ప్రహరీ గోడ నిర్మించారని హైడ్రా అధికారులు గుర్తించారు. పోలీసు బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు చేపట్టారు. సుమారు 7.16 ఎకరాల కాంపౌండ్ వాల్ అక్రమంగా నిర్మించినట్టుగా హైడ్రా విచారణలో తేలింది. గత 5 రోజుల క్రితం ఏకశిలానగర్ ప్రాంతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. అక్కడ అన్ని పరిశీలించారు. గవర్నమెంట్ ఎక్స్ సీలింగ్ ల్యాండ్ ను జీవో ప్రకారం అంకనీడు ప్రసాద్ అనే వ్యక్తి రైతు నుండి ఫ్యూజన్ ప్రాపర్టీ కొనుగోలు చేశాడు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా అధికారులు ప్రహరీ గోడను కూల్చివేశారు అని ఆరోపిస్తూ ఉన్నారు ప్లాట్ ఓనర్స్ బంధువులు. కంపౌండ్ వాల్ మేము డెమాలిషన్ చేస్తున్నాం. రైట్ కాదు, ఇదే గుర్తుంచుకోండి. లేఅవుట్ హైకోర్టు క్యాన్సిల్ చేసింది. రైట్, మనందరికీ తెలుసు హైడ్రా అనధికార కూల్చివేతలు చేపడుతున్న విషయాన్ని. అయితే ప్రస్తుతం మేడ్చల్లో జరుగుతున్న ఘటనను ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. పోచారంలో ప్లాట్లకు అడ్డంగా ఒక ప్రహరీ గోడ నిర్మించినట్టుగా అక్కడ గుర్తించిన అధికారులు ఇవాళ ఆ గోడనంతా కూడా కూల్చేశారు. అయితే తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఈ చర్యలకు పాల్పడడం కరెక్ట్ కాదు అంటూ బంధువులు అక్కడికి వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తున్న దృశ్యాలను ప్రస్తుతం చూస్తున్నాం. ఏకశిలా నగర్లో హైడ్రా కూల్చివేతలకు అక్కడ అధికారులు చేపట్టారు. కానీ అక్కడ ఉన్న స్థానికులు, ఆ ప్లాట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అధికారులతో వాగ్వాదం చేపడుతూ ఉన్నారు. రైట్, మా ప్రతినిధి శ్రవణ్ ఉన్నారు లైవ్ లో అందుబాటులో. ప్రస్తుతం ఆయన అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రవణ్, అసలు ఏం జరుగుతోంది? అధికారులు మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు అని చెప్పి ఇటు ఓనర్స్ అంటూ ఉన్నారు, కానీ పూర్తి వివరాలు ఒకసారి చెప్పండి. కొర్రెములలో దాదాపుగా ఉదయం 6 గంటల నుంచి కూల్చివేతలు అనేటివి కొనసాగుతున్నాయి. దీనికి పూర్తి స్థాయిలో ఒక లేఅవుట్లో రోడ్డును మొత్తం ఆక్రమించి గోడలు నిర్మించారు కాబట్టి హైడ్రా ఇక్కడికి వచ్చి కూల్చివేస్తుంది అనేది హైడ్రా వర్షన్. అయితే ఇక్కడ స్థానికులుగా ఉన్నటువంటి వాళ్ళు హైడ్రా అధికారులతో వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు, కానీ ఎవరు రెస్పాండ్ కావట్లేదని చెప్తున్నారు. ప్రధాన కారణం ఏంది కూల్చివేతలకు సంబంధించిన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఇక్కడ వచ్చినారు హైడ్రా వాళ్ళు కూల్చేస్తున్నారు, ఇది మీరు అడ్డుకుంటున్నారు, అంటే ఎందుకు కూలుస్తున్నారని మీరు అడుగుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంది? వాళ్ళేమో ఆక్రమణ చేశారు అనేది హైడ్రా చెప్తుంది కదా. లేదు సార్, మన సర్వే నెంబర్ వచ్చేసి 741 సర్వే నెంబర్. ఇది దాని కిందికి లేఅవుట్ వస్తుంది 7 acres. నార్మల్గా ఏంటంటే సార్ వీళ్ళు 6, 6, 10కి వచ్చేసినారు. వచ్చేసి మనకు నార్మల్గా ఎటువంటిది మనకు తెలుపలేదు. డైరెక్ట్ ఓకే లీగల్గానే వచ్చుంటారు, వితౌట్ ఎనీ ప్రూఫ్ అయితే రారు కదా. మనకు తెలిసింది హైడ్రా గురించి. కానీ ఇక్కడ ఏంటంటే ఓకే కూల్ చేసినారు, మనం అడ్డు అనేది పోలేదు సార్. అడ్డు అనేది ఎటువంటి అడ్డు అనేది మనం అడ్డుగా ఎనీ ఫోర్స్గా వాళ్ళకు ఎగ్నెస్ట్గా పోలేదు. కూల్చేసినారు, కూల్చేసిన తర్వాత మేము నార్మల్గానే ఉన్నాం. అక్కడికి వెళ్ళండి సార్, మీరు అక్కడికి వెళ్ళి చూడండి. నార్మల్గా ఏంటంటే ఆడ ఆవులు మనము కట్టివేయడానికి చిన్న షెడ్, అది ఆ చిన్న షెడ్డుకి ఓకే బార్డర్ కూలగొట్టిరు అంటే ఓకే. ఆవుల షెడ్డుని కూడా కూలగొట్టి దాన్ని పడగొట్టాల్సిన అవసరం అయితే ఎటువంటి గవర్నమెంట్కి ఎటువంటి దేనికైతే అధికారం ఇవ్వలేదు మన గవర్నమెంట్, నాకు తెలిసినంత వరకు. అక్కడ ఆవుల షెడ్డుని కూడా కూలగొట్టినారు. సరే, ఇది కూలగొట్టిరు కదా, నార్మల్గా ఇక్కడ మనం వచ్చి ఇటు చూడండి, ఇది మొత్తం గ్రానైట్ అనేది తీసుకెళ్తున్నారు. ఒకసారి కెమెరా చూడండి సార్. మొత్తం గ్రానైట్ అనేది మొత్తం మన ప్రాపర్టీ అనేది మొత్తం తీసుకెళ్తున్నారు. అక్కడ తీసుకెళ్ళి మన గవర్నమెంట్ ల్యాండ్లో డగ్గింగ్ చేస్తున్నారు. అయితే మేమేం చెప్పినారు, కొంచెం అట్లీస్ట్ కొంచెం టైం ఇస్తే మనం నార్మల్గా అయితే మనం ఎక్కడైనా మన ల్యాండ్లో కొంచెం వచ్చి తీసుకుపోతామన్నా వాళ్ళు ఇచ్చే టైం 2 hours 1 hour, లేకపోతే వచ్చే వరకు మేమైతే ఆగమనేది. ఇప్పుడు మనం ఎట్లయినా తీసుకోపోతామని చెప్పినాం కదా, తీసుకోపోని ఇవ్వచ్చు కదా. డైరెక్ట్ మేము ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్లో మనం డగ్గింగ్ చేస్తామని ఇది తీసుకోబోతున్నారు. గ్రనేట్ అనేది ఆ లొకేషన్లో మాత్రం నైటే ఎవరైనా షిఫ్ట్ చేసుకోవచ్చు సార్. మనకు గవర్నమెంట్ ఎక్సెస్ సీలింగ్ ల్యాండ్ను జియో ప్రకారం రైతు నుంచి ఫ్యూజన్ ప్రాపర్టీ వాళ్ళు కొనుగోలు చేసినారు. అంకినీడు ప్రసాద్ అనే వ్యక్తి కొనుగోలు చేసినారు. ఇది మొత్తము ఏకశిలా నగర్కి వెళ్ళేటువంటి భూమి, దాన్ని మొత్తం కూడా బౌండరీ వాల్ నిర్మించారు. ఈ షెడ్లు ఒకవేళ ఈ విధంగానే పెడితే రాబోయే రోజుల్లో ఇంకా ఆక్రమణకు గురవుతుంది అనేది మేబీ హైడ్రా భావించి ఉండొచ్చు కదా. ఓకే సార్, మేమేమంటున్నాము లీగల్గానే వెళ్తున్నాం కాబట్టి కూలగొట్టిరు అంటే ఓకే. గ్రనేట్ తీసుకుపోయి అది ఎక్కడనో డగ్గింగ్ చేయడము, మళ్ళీ ఆవులున్న షెడ్డుని అడ్డగోలుగా కూలగొట్టడము ఎటువంటి రైట్ లేదు కదా సార్ హైడ్రాకి. ఏ హైడ్రాకైనా ఏ గవర్నమెంట్కైనా అది పశువులు మూగ జీవులు సార్. అటువంటిది లేకుండా అడ్డగోలుగా పోయి కూలగొట్టడము ఇది చేయడము ఎటువంటి ఇది చెప్పండి మీరు. లేదు కదా. అది ఎందుకు చేస్తున్నారో అడగనికి కూడా వాళ్ళు అట్లీస్ట్ మాతోటి కాంటాక్ట్ అనేది చేస్తలేరు.
వాళ్ళు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము, వాళ్ళు తీసుకోబోతున్నారు, గ్రనేట్ తీసుకుపోయి పారవోసి వస్తూనే ఉన్నారు. సో ఒకసారి మనము ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ చూస్తే దాదాపుగా 7 ఎకరాల్లో ఇది కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ జరిగింది. ఏకశిలా నగర్, ఇది మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని కొర్రేములలో ఈ కూల్చివేతలు హైడ్రా అధికారులు చేపట్టారు. ఏకశిలా నగర్లో గల ప్రైవేటు సర్వే నంబర్లు దాదాపు 739 నుంచి 749 వరకు ఏర్పడ్డ వెంచర్లో ప్లాట్లకి అడ్డంగా అనాథరైజ్డ్గా ప్రహరీ గోడ నిర్మించారు అనేది హైడ్రా అధికారులు గుర్తించారు. ఇటీవల ఈ అంశాన్ని పరిశీలించేందుకు నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. కొనుగోలు చేశాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు అంకనీడు ప్రసాద్ అనే వ్యక్తి. ఆ ప్రసాద్ అనే వ్యక్తి ఏమన్నా అక్కడికి వచ్చారా, లేకపోతే ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అలా అడ్డంగా ప్రహరీ గోడ కట్టడానికి కారణం ఏంటి? ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇది అంకినీడు ప్రసాద్ అనేటువంటి వ్యక్తి కొనుగోలు చేశారని చెప్తున్నారు. ఆయన మీకు సంబంధించిన వ్యక్తి లేకపోతే ఆయన ఇక్కడ ఉన్నాడా? ఉన్నారు సార్, మేము కాల్ అది కాదు సార్. ఇప్పుడు మనం ఏంటంటే ఒకటి మీ మీడియా వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, నేను ఈ గ్రనేట్ ని మాత్రం ఎందుకు ఇట్లా డగింగ్ చేస్తున్నారు వాళ్ళ ప్రాపర్టీ? గ్రెనేట్ తీసుకోబోతున్నారు ఓకే, కానీ మీరు అక్రమంగా కట్టారు అనేది అయితే ఒప్పుకుంటున్నారు కదా? లేదు సార్, అక్రమంగా ఎటువంటిది లేదు, అక్రమంగా కట్టడం అనేది జరగలేదు. మరి అక్రమంగా కట్టనప్పుడు మీరు ఇది కూల్ చేసినారు ఓకే, కానీ ఈ మొత్తం కాంక్రీట్ ని ఈ రాయిని తీసుకోబోతున్నారు ఎందుకు సార్? నార్మల్ గా మేము హైడ్రా అనేది ఇప్పుడు వాళ్ళు వచ్చిర్రంటే నార్మల్ గా గోడ అనేది కాంపౌండ్ వాల్ అంటే ఉండకూడదంట వాళ్ళు చెప్పింది. ఇప్పుడు మొత్తము 7 ఎకరాల 16 గుంటల్లో మొత్తం నిర్మించాం ల్యాండ్, మన ల్యాండ్ మొత్తం కంప్లీట్ గా డెమాలిష్ చేసిన ఉదయం 6 గంటల నుంచి. అప్పటి నుంచి నాన్ స్టాప్ సార్, 6 నుంచి స్టార్ట్ చెప్పిన వాళ్ళు ఇప్పుడు 11:10 అవుతుంది, కంటిన్యూగా నడుస్తూనే ఉంది. మొత్తం ఎవరు వచ్చి మీతో మాట్లాడలేదు, మీరు హైదరాబాద్తో మాట్లాడితే వాళ్ళు చెప్పిన రెస్పాన్స్ ఏంటి? వాళ్ళు చెప్పిన రెస్పాన్స్ ఏంటంటే ఇప్పుడు మనం కంపల్సరీ కాంపౌండ్ వాల్ మాత్రమే మేము కులగొట్టడానికి వచ్చినాం అని చెప్పినారు. అయితే దానికి మనం ఎటువంటి అగెనెస్ట్గా మేము పోలేదు, ఎందుకంటే లీగల్గా కోర్టు వైజే పోదామని సార్ చెప్పినారు, అట్లనే పోదామని మేము కూడా అయినాము. సో ఇప్పుడు మీరు కోర్టుకి వెళ్ళబోతున్నారా? మీ సార్ లెక్క ప్రకారం సరే కోర్టుకి వెళ్ళాల్సిందే, వెళ్తేనే కదా సార్ మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా ఏమైనా తెలుస్తుంది, ప్రజలకు కూడా ఏమైనా తెలుస్తుంది, ఏమైనా అనుభవం వస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం ఈ చిన్న బోట్ లాంటి అది చిన్న కాలువ లాంటి ఏర్పాటు చేసిన కదా, వాటర్ తాగుతాయి ఆవులు. మనం ఫిషింగ్కి, మన చేపల వైజ్గా ఆవులకి నీళ్లు తాగడానికి, మరి ఇంకోటి ఏంటంటే మనం లోపలికి పోతే మీకు డీటెయిల్గా మనకు వీడియో వైజ్ తెలుస్తుంది. అక్కడ ఆవులు, అక్కడ మన చెట్లు కానీ ఇట్లా పొంట పొలాలు కానీ ఇవే తప్ప ఇక్కడ ఇల్లీగల్గా ఎటువంటిది సంస్థ అనేది నడిపించడం జరగట్లేదు. శ్రవణ్, ఒకసారి మీ అబ్జర్వేషన్ లో చెప్పండి, అదొక 7 ఎకరాల ల్యాండ్ గా చెప్తూ ఉన్నారు. ఆ అక్రమంగా కట్టిన గోడని హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఇప్పుడు అక్కడ స్థానికుడు చెప్తున్న ప్రకారం గ్రావెల్ అంతా తోడేస్తున్నారు, గ్రానైట్ చెప్తున్నారు. అసలు ఏంటి సమస్య ఏంటి అన్నది ఒకసారి. అంటే ఇది బేసిక్గా గవర్నమెంట్కి సంబంధించినటువంటి భూమి కాదు, ప్రైవేట్కి సంబంధించినటువంటి భూమి. అయితే ఏకశిలా నగర్ అనేది పెద్ద లేఅవుట్. ఈ లేఅవుట్ దగ్గర పూర్తి స్థాయిలో ఆ లేఅవుట్కి వెళ్లేందుకు, దాంతోపాటు ఇతర రోడ్లకు వెళ్లేందుకు ఈ గోడ కట్టేసినారు. ఈ గోడ లేకపోతే ఎస్ ఎగ్జాక్ట్లీ రోడ్ కనెక్టివిటీ లేకుండా ఈ ప్రహారీ కూడా పెద్ద మొత్తంలో నిర్మించారు. మొత్తం ఇది 150 ఎకరాల్లో ఉంటుంది, కానీ దాదాపుగా 7 ఎకరాల 16 గుంటల్లో మొత్తము వీళ్ళు మొత్తం వాల్ కట్టేశారు, మొత్తం ప్రహారీ కూడా కట్టేశారు. ఈ ప్రహారీ కూడా కట్టడంతో కనెక్టివిటీగా ఉన్నటువంటి రోడ్లకి వెళ్ళడానికి ఇబ్బంది ఉంది. ఒకటి ఏకశిలా నగర్ వాళ్ళకు కూడా కొంత ఇబ్బందిగా మారుతుంది అనేది హైడ్రా అధికారులకు వచ్చినటువంటి ఫిర్యాదు. దానికి అనుగుణంగా వాళ్ళు వచ్చినారు, గ్రౌండ్ లెవెల్లో విజిట్ చేసినారు. సో ఇప్పుడు మొత్తానికైతే ఉదయం 6 గంటల నుంచి కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతలు చేపట్టిన తర్వాత యాజ్ పర్ హైడ్రా నామ్స్ ప్రకారం కూల్చివేతలు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే డెబ్రిస్ అంటే భవన నిర్మాణ వ్యర్థాలు ఏవైతే ఏర్పడతాయో కూల్చిన తర్వాత ఆ వ్యర్థాలన్నీ కూడా వీళ్ళే హైడ్రా వాళ్ళే దీన్ని డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది. సో కూల్చేశారు ఓకే, కానీ డిస్పోజ్ ఎందుకు చేస్తున్నారు? రాబోయే రోజుల్లో మళ్ళీ మేము కోర్టుకు వెళ్తాము, కోర్టు నుంచి మాకు పాజిటివ్ గా రెస్పాన్స్ వస్తే మళ్ళీ మేము కట్టుకుంటాం కదా అనేది ఆ ఓనర్కి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. అది డెబ్రిస్ అంతా క్లియర్ చేస్తారా లేదా తర్వాత పక్కన పెడితే, రోడ్ తాలూకా సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఆ ప్రహరీ గోడని కట్టడం, కూల్చివేయడం సరే, రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, ఈ డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? అధికారులు ఏమైనా చెప్పారా? లేదంటే ఇంకా హైడ్రాకి సంబంధించినటువంటి కేవలం కింది స్థాయి సిబ్బంది మాత్రమే మనకు కనబడుతున్నారు. ఎగ్జాక్ట్గా మనం ఎదురుగా చూస్తున్నాం కదా, హైడ్రాకి సంబంధించినటువంటి వాలంటీర్స్ వాళ్ళు, అంటే వాళ్ళు హైడ్రాలో
వాళ్ళు వచ్చి ఎక్కడైతే కూల్చివేతలు జరుగుతూ ఉంటాయో వాళ్ళు వచ్చి అక్కడ నిలబడి ఆ కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందని ఉన్నతాధికారులకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ హైడ్రాకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎవరు కూడా ప్రస్తుతం గ్రౌండ్లో కనిపించట్లేదు. కేవలం ఇక్కడ నిలబడినటువంటి వాలంటీర్స్ మాత్రమే కనబడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు వెల్లడిస్తామనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్ మనకి చెప్పేటువంటి ప్రయత్నం చేసినారు. సో దీనికి ఎందుకు కూల్చివేశాము, దేని ప్రకారం మేము సర్వే చేశాము, ఏ అధికారులతో మాట్లాడామనేది పూర్తి స్థాయిలో వివరాలు మనకి మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా మాత్రం ప్రహారీ గోడ అక్రమంగా కట్టారు కాబట్టి ఆ ప్రహారీ గోడను మేము కూల్చేశామనేది హైడ్రా అధికారులు మనకి ఇచ్చినటువంటి సమాచారం. పూర్తి వివరాలు మరి కాసేపట్లో వాళ్ళు స్పష్టంగా మొత్తానికి మేడ్చల్ పోచారంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అయితే ఇది ఒక ప్రహరీ గోడకు సంబంధించింది. వేరే కాలనీస్ కి వెళ్లే వాళ్ళకి అక్కడ రోడ్ కనెక్టివిటీ లేని కారణంగా వాళ్ళందరూ కూడా హైడ్రాకు కంప్లైంట్ చేశారు. సో హైడ్రా ఇప్పుడు ఎండ్రాయ్ అక్కడ ప్రహరీ గోడని కూల్చివేసింది. కానీ అక్కడ ఉన్న స్థానికులు వీటిపైన కోర్టుకు వెళ్తామంటున్నారు. చూడాలి మరి మధ్యాహ్నం తర్వాత హైడ్రా అధికారులు దీనిపైన ఎటువంటి సమాచారం